యుద్ధానికి ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. దేవుని సహాయం లేకుండా యుద్ధానికి వెళ్ళి సాధించగలిగింది ఏముంది? యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నా తండ్రి సహాయం లేకుండా నా తండ్రికి వేరుగా ఉండి నేనేమి చేయలేను. సాక్షాత్తు యేసుక్రీస్తే తన తండ్రికి వేరుగా ఉండి ఏమీ సాధించలేకపోతే నువ్వు నేను దేవునికి దూరంగా ఉండి వేరుగా ఉండి దేవునికి ఇష్టం లేని పనులు చేసి ఏమి సాధిస్తాం? ఒకసారి ఆలోచించండి. సౌలు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజే, కానీ దయ్యము చేత నడిపించబడ్డాడు. దేవుడే కోరుకున్నాడు సౌల్ని, కానీ కోరుకున్న దేవునికి లోబడ్డానికి బదులుగా దయ్యానికి లోబడ్డాడు, సైతానుకు లోబడ్డాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నువ్వు రక్షించబడ్డావు, పశ్చాత్తపడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని బిడ్డగా జీవించాలి, కానీ ఈరోజు నిన్ను నడిపిస్తుంది ఎవరు? దేవుడా లేక దయ్యమా? ఒకసారి ఆలోచించు. సౌలును దేవుడే అభిషేకించాడు, ఏర్పరచుకున్నాడు, కానీ సౌలును నడిపిస్తుంది ఎవరో తెలుసా? సైతాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుడు దయచేసి విను. నిన్ను నడిపిస్తే దేవుడే నడిపించాలి, లేదా దయ్యమన్నా నడిపించాలి. ఎవరు నడిపిస్తున్నారు నేను ఈరోజు? ఒకవేళ నువ్వు దేవుని చేత దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తివి కాకపోతే విను, నేను దయ్యం నడిపిస్తుంది, సైతాను నడిపిస్తున్నాడు. సైతాను చేతులు నువ్వు పడ్డావంటే, సైతానుకు లోబడ్డావంటే, సైతానుకున్న నేచర్ ఏంటో తెలుసా? సర్వనాశనం చేయటం. ఏమిటది? సర్వనాశనం చేయటం. ఒకసారి సైతాను చేతిలోకి నువ్వు వెళ్ళావంటే నీ జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేసేస్తాడు. సౌలు సైతానుకు లోబడిపోయాడు. ఏం కాపాడుకున్నాడో చెప్పండి? కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా? తను కన్న బిడ్డల్ని కాపాడుకోగలిగాడా? తన రాజ్యాన్ని కాపాడుకోగలిగాడా? తన ఆస్తిని కాపాడుకోగలిగాడా? తన పరిపాలన కాపాడుకోగలిగాడా? సింహాసనాన్ని కాపాడుకోగలిగాడా? ఏం కాపాడుకోగలిగాడు? సహోదరి సహోదరుడు, మరలా చెప్తున్నా, నువ్వు దేవునికి దూరంగా వెళ్ళినట్లయితే నువ్వు నీ జీవితంలో ఏమీ కాపాడుకోలేవు. నీ కుటుంబాన్ని కాపాడుకోలేవు, నీ కన్న బిడ్డలను కాపాడుకోలేవు, నువ్వు కలిగి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోలేవు, నువ్వు సంపాదించే సంపాదనను కాపాడుకోలేవు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోలేవు, నీకున్నటువంటి దేన్ని కూడా నువ్వు కాపాడుకోలేవు. సడన్గా సైతానుగాడు నీ మీద దాడి చేస్తాడు. ఫిలిష్తీయులు సడన్గా సౌలు మీద దాడి చేశారు. ఏమైంది? పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి కాదనుకొని అసూయతో నింపబడి దావీదును చంపాలని ప్రయత్నం చేసి అటు దేవునికి దావీదుకు దైవజనుడికి దూరం అయిపోయి సమస్తం పోగొట్టుకున్నాడండి. సహోదరి సహోదరులు, మంచిది కాదు. సైతాను చేతిలో పడ్డం మంచిది కాదు. ఒకవేళ మనలో ఎవరైనా ఈరోజు సైతాను చెప్పు చేతల్లో ఉన్నట్లయితే, సైతానుకు లోపడుతున్నట్లయితే నా మాట వినండి, త్వరగా వాడి చేతిలోంచి బయటకు వచ్చేసేయండి. నువ్వు ఆ సైతాను చేతిలోంచి బయటకు రాకపోతే వాడిని నాశనం చేసేస్తాడు. ఒకవేళ సైతాను చేతిలోంచి నువ్వు బయట పడినట్లయితే దేవుడు నిన్ను కనికరించి ఆశీర్వదిస్తాడు. ఒక సాక్ష్యం